హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వాటర్ మిలన్ హల్వా ఎలా చేయాలని మీకు చూపిస్తాను. మామూలుగా అయితే మనం వాటర్ మిలన్ ఇలా పీసెస్ చేసుకొని ఇలా ఉంటుంది కదా, ఈ తోలు పారేస్తాము. పారేయకుండా ఇలా పైన ఇలా వైట్ వచ్చేలాగా కట్ చేసుకొని ఈ బ్యాక్ సైడ్ సాను తోలు కట్ చేసేయాలన్నమాట. ఇలా కట్ చేసేసి చూడండి, నేనంతా ఇలా తురుము పెట్టుకొని ఈ వాటర్ అంతా వేరే గిన్నెలో వంపేసిన. ఇది తురిమేసి ఇది 2 కప్పులు ఎంత కొలుచుకోవాలన్నమాట, ఎంత ఉంది అనేసి. నాకైతే పెద్ద కప్పు 1 కప్పు ఉందన్నమాట. నెయ్యి కావాలి, వేయించాలి కాబట్టి. మళ్ళా నట్స్, మీకు ఏ నట్స్ కావాలన్నా ఆ నట్స్ తీసుకొని వేసుకోవచ్చు అనమాట. బెల్లము, మీరు బెల్లం ప్లేస్లో షుగర్ అయినా వేసుకోవచ్చు. నేను బెల్లం వేసుకుంటున్నా, చాలా మంచిది హెల్త్కి, అందువల్ల ఇలా చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూడండి. మీరు ఒక మాట ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక బాండ్లీ పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరుగుతానే నట్స్ అన్నీ వేసి వేయించుకోవాలి. నెయ్యి వేడెక్కుతానే నట్స్ అన్నీ వేసి వేయించుకొని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకుంటాము. నేను ఓన్లీ బాదం పప్పు, మామిడి పప్పుదా తీసుకున్నాను. ద్రాక్ష అవి తీసుకోలే, కావాలంటే మీరు తీసుకోవచ్చు అనమాట. పప్పులన్నీ ఎత్తుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ మిలన్ పొట్టు తీసేసి ఇలా తురుముకొని వేసుకున్నాము. బాగా కలపాలి. ఇలా ఇది వేసుకున్నాం అనుకోండి, అరగదన్నమాట. అందువల్ల ఉడికేది చాలా టైం పడుతుంది, అరగదు. అందువల్ల ఈ పొట్టు తీసేసి ఈ మధ్యలో వస్తుంది కదా రెడ్కి, దీనికి మధ్యలో ఉండేది మాత్రం తురిమేసి వేసుకోవాలి. బాగా నెయ్యిలో ఒక 2 నిమిషాలు వేగాలి. బాగా వేయించుకోవాలి. మనం అప్పుడే నెయ్యి ఓన్లీ 1 స్పూన్ వేసుకున్నాము. ఈ నీళ్లు సాను సపరేట్గా తీసుకున్నాము. మళ్ళీ నీళ్లు కావాలి. ఇప్పుడే వేస్తే సరిగా వేగదు, పచ్చి వాసన ఉంటుందని ఇప్పుడు 1 స్పూన్ వేస్తున్నాను. ఎంత పిండేసినా కాస్త నీళ్ళు ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరంలే. ఒక 5 నిమిషాలు బాగా వేగాక మనం ఆల్రెడీ దీంట్లో ఉండే వాటర్ తీసి పెట్టుకున్నాం కదే, ఆ వాటర్ ఇందులోకి వేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట. చూడండి, మనం తురిమినప్పుడు వైట్గా ఉన్నింది కదా, ఇప్పుడు కాస్త కలర్ చేంజ్ అవుతుంది, మీకే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనము కాస్త నీళ్ళు వేసుకోవాలి. ఈ వాటర్ నీళ్ళే అలాగే పెట్టుకున్నాను, నేనైతే పారేయలేదు. ఇదే నీళ్ళే కాస్త వేసుకుంటున్నా, కాస్త ఉడకాలి కాబట్టి. మనం ఇంతసేపు నెయ్యిలో వేయించాం కాబట్టి పచ్చి వాసన వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకొక 2 నిమిషాలు ఆ నీళ్ళలో ఉడికిందనుకోండి, కాస్త ఈ నీళ్ళంతా వెళ్ళిపోయేంత వరకు బాగుంటుంది. చూడండి, మనం నీళ్ళు ఎంత పోసామో. ఇప్పుడు ఇది బాగా దగ్గర వచ్చింది, ఇది ఉడికింది అన్నమాట. బాగా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు మనము బెల్లం వేసుకుంటాము. నేను 1 కప్పు పైన ఉండింది కొలుచుకున్నాను, అదే కప్పులో 1/4 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. మీకు కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, 1కి అర్ధమైనా వేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ అవుతుందనేసి నేను 1/4 కప్పు వేసాను. బెల్లం బాగా కరిగి దగ్గరికి పడేంత వరకు కలపెట్టాలన్నమాట. నేను బెల్లము తురుముకున్నాను కాబట్టి తొందరగా చూడండి మిక్స్ అయిపోతుంది. లేకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు
గెట్ అవ్వాలి. చూడండి మన వాటర్ మిలన్ హల్వా రెడీగా ఉంది. ఇప్పుడు బాగా కాస్త తిని చూసి మీకు స్వీట్ తక్కువైతే ఇంకా కాస్త ఈ స్టేజ్లో వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడకపెట్టుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా ఉందని వేయలేదు. ఇప్పుడు మనం ఆల్రెడీ నట్స్ అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గీలో, అవన్నీ ఇందులోకి వేసేసి కలిపేసి ఇప్పుడు మనం ఆఫ్ చేసేసి ఇలాగే వేడిగా తింటే కన్నా చల్లారితే బాగుంటుంది. చల్లారే కొద్దీ ఇంకాస్త గట్టి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, మన హల్వా రెడీగా ఉంది. మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి ఒక బౌల్లోకి తీసుకుంటాము. మన వాటర్ మిలన్ పొట్టుతో హల్వా, గ్రీన్తో కాదండి, గ్రీన్ వదిలేసేయాలి. ఈ తెల్ల పట్టుతో చేసిండే హల్వా తినేదానికి రెడీగా ఉంది. ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఒక మాట ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ ప్లీజ్.